శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన ఉపనిషత్తుల్లో తర్వాత ఉపనిషత్తు తైత్తిరీయోపనిషత్తుని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇందులో 3 వల్లులుంటాయి. వల్లి అని కూడా మళ్ళీ దీనికే మన శంకర్ల వారే పేరు పెట్టారు. వల్లి అని ఎందుకు అంటే తీగలాగా సాగుతూ ఉంటుంది అని దానికర్థం. వల్లి అంటే తీగ. తీగలాగా సాగుతూ ఉంటుంది. దానికి ఏదైనా ఆధారం ఉన్నదంటే పైకి పాకుతుంది. ఆధారం లేకపోతే పక్కకైనా పాకుతుంది లేదా కిందికైనా వెళ్తుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ ఉపనిషత్తులో చెప్పే విషయాలు ఆత్మ అన్న ఆలంబనతో, బ్రహ్మమన్న ఆలంబనతో ఉంటే పైకి వెళ్తాయి. ఆత్మాలంబన, బ్రహ్మాలంబన లేకుండా ఊరికనే దాన్ని అర్థం చేసుకుంటే మళ్ళీ పక్కకి ప్రపంచంలోకో, కిందికి మళ్ళీ జన్మల్లోకో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ తైత్తిరీయోపనిషత్తుని పెట్టుకుని ఆత్మాలంబనతోటే ఆధ్యాత్మిక సాధనగా మాత్రమే దీన్ని తెలుసుకుంటూ ఉంటే పైకి వెళ్ళొచ్చు, మెట్లు పైకి ఎక్కొచ్చు అని చెప్పడానికి గుర్తుగా జాగ్రత్త చెప్తూ ఆయన వల్లి అని పెట్టారు. 3 వల్లులుంటాయి ఇక్కడ. 3 తీగలు పట్టుకుని పైకెక్కుతూ వెళ్ళాలి మనము. ఒక్క తీగ ఫస్ట్‌ది శిక్షావల్లి. దాన్నే శీక్షావల్లి అని కూడా పిలుస్తారు. రెండిటికి ఒకటే అర్థము. ఇందులో ఈ శిక్షావల్లిలో శిక్షణ ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయము. ఇంతవరకు ఈ తైత్తిరీయ బ్రాహ్మణంలో ఈ వేదం ఏం చెప్తూ ఉన్నది అంటే ముందుదంతా కర్మకాండ భాగము. అందులో కర్మలు ఎట్లా చేయాలి అని చూపిస్తూ ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మలు, ఉపాసనలు అవన్నీ ఎట్లా చేయాలి, ఏమి అని చూపిస్తూ వచ్చిందది. అయితే వాటితో మోక్షమన్నది ఉండదు. బ్రహ్మప్రాప్తి ఉండదు. జ్ఞానం ఉండి తీరవలసిందే. దానికి బ్రహ్మం ఆలంబనై ఉండాల్సిందే. అయితే అది ఎట్లా చెయ్యాలి? ఈ వల్లి ఈ జన్మలన్న తీగలు పక్కకో కిందకో వెళ్ళకుండా పైకి పాకాలంటే దానికి ఏమి ఆలంబన కావాలి అని చూపిస్తూ శిక్షణ ఇస్తూ ఉంది కాబట్టి ఇది శిక్షావల్లి. ఈ మొత్తము ప్రథమ వల్లిలో గురు శిష్యుల గురించే చెప్తూ వస్తారు. శిష్యుడు మళ్ళీ మనకు బ్రహ్మచర్యాశ్రమం. మనం మనుస్మృతిలో ఏది చదువుకుంటూ వస్తూ ఉన్నామో ఆ విషయాలు చెప్తారు. కొంతవరకు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా విద్యాభ్యాసం చెయ్యాలి, ఏ విధంగా స్వాధ్యాయం చెయ్యాలి అని నేర్పిస్తూ వస్తుంది. తర్వాత చివరికి సమావర్తనం గురించి కూడా చెప్తుంది. సమావర్తనం అంటే ఏంటి అని కూడా మళ్ళీ మన మనుస్మృతిలో సుదీర్ఘంగా చూసుకుంటూ వచ్చాము. సమావర్తనం ఒకటి, అంతకన్నా ముందు గ్రాడ్యుయేషన్ సెరమనీ అని చెప్పుకుంటాము. స్నాతకోత్సవము అని. స్నాతకము, సమావర్తనము అని ఏమి చెప్తామో అవి జరిగిన తర్వాత అంటే స్నాతకం చేసుకున్న తర్వాత ఇంక అయిపోయింది చదువంతా అని స్నానం చేసిన తర్వాత సమావర్తనము గురువుగారికి చెప్పి ఆయన సరే ఇంక వెళ్ళు నువ్వు నీ విద్యాభ్యాసం పూర్తయిందన్నాక ఇంకా విద్యార్థి వెనక్కి వచ్చి తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు. ఇంతవరకు ఈ శిక్షావల్లిలో ఉంటాయి. క్రమశిక్షణతో ఏ విధంగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్ఠానం చెయ్యాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏమి చదువుకోవాలి, ఎందుకు అన్న విషయాలన్నీ ఇందులో ఉంటాయి. దీని తర్వాత బ్రహ్మానందవల్లి అని ఉంటుంది. అందులో మళ్ళీ బ్రహ్మమే ఆలంబన. ఇప్పుడు చిన్నప్పుడంతా బ్రహ్మచర్యాశ్రమంలో వేదాలవన్నీ చదువుకుని అర్థం చేసుకున్నాం గదా! వాటిని బ్రహ్మపరంగా తెలుసుకోవడము, అదే విధంగా సమన్వయం చేసుకుంటూ అర్థం చేసుకోవడము, మననం చెయ్యడము అవన్నీ బ్రహ్మానందవల్లిలో ఉంటాయి. ఆ తర్వాత చివరిగా భృగువల్లి అని ఇంతవరకు మొదటి వల్లిలో శిక్షణ ఎట్లా, ఏ విధంగా శిక్షితుడవ్వాలి ఆ విద్యార్థి అని చెప్పిన తర్వాత
ఏ వేదాన్ని నువ్వు నేర్చుకున్నావో దాన్ని పెట్టుకుని ఎట్లా అర్థం చేసుకోవాలి అని తర్వాత వల్లిలో చెప్పిన తర్వాత, చివరికి అసలా బ్రహ్మప్రాప్తిని ఎట్లా పొందాలి అని చూపించేది చివరి వల్లి. ఈ మొత్తము ఇందులో మన ఈ తైత్తిరీయోపనిషత్తులో ఉంటుంది. ఇదెందుకు ముఖ్యము అంటే, మిగిలిన ఉపనిషత్తులు కూడా చాలా ముఖ్యమే. ఈశావాస్యం గూడా చాలా ముఖ్యం. మనం దాన్ని పూర్తిగా చదువుకుంటొచ్చాం గాబట్టి దాని గురించి ముందు చూద్దాము. ఈశావాస్యోపనిషత్తు మొత్తం అంతా జ్ఞానం గురించే చెప్తుందది. జ్ఞాననిష్ట గురించి చెప్తుంది. ఏ విధంగా నువ్వు ఆత్మని అర్థం జేసుకోవాలి, బ్రహ్మని ఎట్లా అర్థం జేసుకోవాలి, అది నువ్వెట్లా అవ్వాలని నేర్పిస్తుంది. అయితే దానికి ఆల్రెడీ సంస్కారముండాలి. మనసుకి ఒక రకమైన సంస్కారముండాలి. ఆ బ్రహ్మానుభూతి కోసము కావలసినది అవిద్యను వదిలించుకునేందుకు వీలుగా కావలసిన జ్ఞాన వైరాగ్యాలతో కూడి ఉన్న చిత్తస్థితి ఆల్రెడీ ఉంటే, ఈశావాస్యం చదువుకుని దాన్ని అర్థం చేసుకుని అటునుంచి ముందుకెళ్ళొచ్చు. కానీ అసలు మనసే దానికి సిద్ధంగా లేదు. అదసలు ఎట్లా సాధించాలో తెలియదు అన్నప్పుడు, ఏ విధమైన నియమాలతో స్వాధ్యాయం చెయ్యాలి అన్న దగ్గర నుంచి నేర్పించడానికి మన తైత్తిరీయోపనిషత్తు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకని మనకిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు మనకు ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకొని, ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మనం ఆల్రెడీ జ్ఞాన వైరాగ్యాలతో మనసుని సమాయత్తం చేసుకుని సిద్ధమై కూర్చున్నామన్నప్పుడు ఆత్మ జ్ఞానాన్ని డైరెక్ట్‌గా ప్రవచనం చేయొచ్చు. కానీ మనసు ఇంకా సిద్ధంగా లేనప్పుడు దాన్నెట్లా సిద్ధం చెయ్యాలి అన్న విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి మన తైత్తిరీయోపనిషత్తు చెప్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తైత్తిరీయోపనిషత్తులోని అందమేంటంటే, చాలా భాగం మనకు పూర్తిగా తెలుసు. చాలా భాగం మనకు ఎంతో తెలుసు. ఎందుకు అంటే భగవద్గీతలో గూడా ఇవే విషయాలు చదువుకుంటూ వచ్చాము. ఈ తైత్తిరీయోపనిషత్తులో మనం ఇప్పుడు చదువుకోబోయే విషయాలు భగవద్గీతలో కూడా చదువుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా మాటలు, చాలా పదాలు భగవద్గీతలోవి ఇందులో కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి చాలా ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు మనము. తెలిసిన విషయమే గాబట్టి వెంటనే అర్థం చేసుకోవచ్చు. తొందరగా రిలేట్ చేసుకోవచ్చు. వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఉపనిషత్తు. మనుస్మృతిలో గూడా మనం ఇవే విషయాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి, మనుస్మృతిలో విషయాలు గూడా మన శంకర్ల వారు ఇందులో కొటేషన్స్ అన్నీ కోటింగ్ చేస్తూ ఉంటారు గాబట్టి, అది మనం చదువుతూ ఉన్నందువల్ల ఈజీగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో విధాలుగా చాలా అందమైన ఉపనిషత్తు. వాడుకోవడానికి వీలుగా ఉన్న ఉపనిషత్తు. అందుకనే మనం సంతోషంగా చదువుకుంటూ ముందుకు వెళ్దాము. మన గురువుగారు శంకర్ల వారు 3 శ్లోకాలు ముందు వ్రాసుకున్నారు. గురువులకు, పెద్దలకు ఆ జ్ఞానానికి నమస్కారం చేసుకున్నారు. ఇందులో ఒక చాలా అందమైన మాట వాడారు. ఆయనేమన్నారంటే, పదవాక్య ప్రమాణతః పదవాక్య ప్రమాణాలతో గురువులు ఏమి చెప్పారో, వాళ్ళు ఏ విధంగా దీన్ని భావన చేసుకుని వ్యాఖ్యానించారో ఈ మొత్తం వేదాంతాలకు వారికి నమస్కారము అని జెప్పారు. ఆ గురువులెవరు? పదవాక్య ప్రమాణతః చెప్తూ వచ్చారు. సర్వ వేదాంత వాక్యాలను పెట్టుకుని వాళ్ళు ఎట్లా వ్యాఖ్యానం జేశారు అంటే, ఈ 3 లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తూ ఉన్న వ్యాఖ్యానంలో. మొదటిది పదము, రెండోది వాక్యము, మూడోది ప్రమాణము. ఎవరైనా సరే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో ఈ 3 ఉండాలి. పదము అంటే పదాలు ఎట్లా తయారవుతాయి అని చెప్పే శాస్త్రము మన వ్యాకరణ శాస్త్రము. మన వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు ఇవి పదాలెట్లా తయారవుతాయి, వాటి పుట్టుపూర్వోత్తరాలేమి, వ్యుత్పత్తులేమి, అర్థాలేమి, వాటిని ఎట్లా అర్థం జేసుకోవాలి అని మొత్తము రూల్స్ అన్నీ తెలిసి ఉన్నాయంటే, ఎవరైనా వేదవాక్యాలకి వాళ్ళకు తోచిన విధంగా అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని చెప్తే, వాళ్ళు ఎందుకట్లా చెప్తున్నారు అని చూసి, వాళ్ళు గూడా వాళ్ళ వ్యుత్పత్తులు చెప్తారు మరి.
పలాని పదము ఏ విధంగా తయారయిందని వాళ్ళు వ్యుత్పత్తులు చెప్తారు. మనకు కూడా తెలిసుండాలి. అట్లాంటప్పుడు అది నిజమే. కానీ అది ఆ పదము ఈ విధంగా కూడా తయారవుతుంది అని మనం గూడా చెప్పగలిగి ఉండాలి. ఆ పదములు ఎట్లా తయారవుతున్నాయి అన్న జ్ఞానము, పద పరిజ్ఞానము లేకపోతే పక్కన వాళ్ళు చెప్పింది నమ్మవలసొస్తుంది మనకు. అట్లాంటప్పుడు మనము దాని గురించి వ్యాఖ్యానం చేయడం కష్టము. మనకు పదాల మీద పట్టుండాలి. ప్రతి పదానికి అర్థం తెలిసి ఉంటే, అప్పుడు దాని గురించి మనము వ్యాఖ్యానం చేయొచ్చు. దానికి అర్థం జెప్పొచ్చు. ప్రతి పదానికి అర్థం మనకు తెలియదు. ప్రతి పదము ఎట్లా తయారయిందో తెలియదు. అంటే, ఇంకా అప్పుడు దానికి మనము వ్యాఖ్యానం చెప్పడం కుదరదు. పదము ఎట్లా తయారయిందని చెప్పే శాస్త్రము వ్యాకరణము. పదానికి అర్థమేమని జెప్పేది నిరుక్తము. ఇవన్నీ తెలిసి ఉండాలి. మన పెద్దలకు ఇవన్నీ తెలుసు. వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు వేదాలు మాత్రమే గాదు, వేదాలను వేదాంగాలతో చదువుకున్నారు. వేదానికి 6 అంగాలుంటాయి, షడంగాలు. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, శిల్పము, జ్యోతిష్యమనుంటాయి. శిల్పము, జ్యోతిష్యం కూడా అవసరమే. కర్మకాండకు అవి చాలా ముఖ్యము. కానీ మిగిలినవి నిరుక్తము, నిరుక్తి అంటే అర్థమేమి? వ్యాకరణము ఎట్లా వ్యాపిస్తున్నది ఆ పదము? ఎట్లా వచ్చింది? ఆ తర్వాత ఛందస్సు అది ఏ మీటర్‌లో చెప్పబడి ఉన్నది? ఏ వృత్తంలో ఉన్నది? ముందుగా శిక్ష. శిక్ష అక్షరాన్ని ఎట్లా పలకాలి ఏమి అని నేర్పిస్తుంది. వీటన్నింటితో పాటే వాళ్ళు వేదాలను చదువుకుని వీటన్నింటిని పెట్టుకుని ప్రతి వేద వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఆ తర్వాత కూర్చుని వాటికి వ్యాఖ్యానాలు చేశారు. అటువంటి వాళ్లకు, అంత ఉపకారం చేసిన పెద్దలకు, మన గురువులకు నమస్కారము అని ఆయన చెప్పుకుంటున్నారు. మనం కూడా చెప్పుకుంటున్నాము. తర్వాత వాక్యాలు తెలియాలి. ఇప్పుడు ఎవరైనా భగవద్గీతలో పలానా చోట అట్లా చెప్పి ఉన్నది అంటే, భగవద్గీతలో అక్కడ ఉన్నది అనగానే, భగవద్గీతలో ఎక్కడ ఆ వాక్యం ఉన్నది అని మనకు తెలియాలి వెంటనే. దాని ముందేమి చెప్పారు గురువుగారు, దాని తర్వాత ఏం చెప్పారు అని గూడా తెలియాలి. ఏ కాంటెక్స్ట్‌లో చెప్పారు అని గూడా తెలియాలి. ఎందుకు చెప్పారు అని గూడా తెలియాలి. ఏ ప్రయోజనం కోసం, నాకేమి నేర్పించడం కోసం అని. ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళొకవేళ మన కృష్ణుల వారు భగవద్గీతలో ఇదే విషయం జెప్పాడు అని వాళ్ళెవరైనా అనుకుంటూ వెళ్తే, ఎక్కడ జెప్పాడు అని అడిగి, వాళ్ళొకవేళ చెప్పగలిగితే పలానా వాక్యంలో కృష్ణుడు ఏమన్నాడంటే అని చెప్పినప్పుడు, మనం వెంటనే రిలేట్ చేసుకోవడానికి వీలుగా మొత్తం భగవద్గీత తెలిసుండాలి. ఆ రకంగానే మన పెద్దలు ఈ వేద వాక్యాలకు వ్యాఖ్యానం చేసే సమయంలో ఆ వాక్యాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ప్రకరణంలో ఉన్నాయి, వాటి ముందేమున్నది, వెనకేమున్నది, ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు మన ఋషులు ఆ వేదాల్లో ఆ విషయాలను అక్కడ పొందుపరిచారు, ఏం జరుగుతూ ఉన్నది అని మొత్తం అంతా తెలిసి ఉండాలి. అట్లాంటప్పుడే మనము దాని గురించి వ్యాఖ్యానం చేయగలము. కాక మూడోది ముఖ్యమైంది ప్రమాణాలు తెలియాలి. ప్రమాణాలు తెలియాలి. ప్రతి వాళ్ళు ఎన్నో రకాల ప్రమాణాలని వాడుతూ ఉంటారు. మనకు బాగా తెలిసిన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణం ఒకటి. అంటే కళ్ళతోటి చూసి, చెవులతోటి విని, చేతులతో తాకి అట్లా యాక్చువల్‌గా ఇంద్రియాలకు తెలిసేవేవైనా ఉన్నాయో, వాటి వల్ల తెలుసుకోబడేవేవైనా ప్రత్యక్ష ప్రమాణంతో తెలుసుకున్న విషయాలు. నిప్పు ఉన్నది అంటే ఎదురుగా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటే అదిగో నిప్పున్నది అని ప్రత్యక్ష ప్రమాణంతో మనం తెలుసుకోవచ్చు. అయితే అనుమాన ప్రమాణం ఉంటుంది. ఏదో పొగ కనిపిస్తే నిప్పు ఉండే ఉంటుంది అని అనుమానించి మనము అంటే అనుసరించి మానము లెక్క వేసి ఉండిండొచ్చు అని చెప్తాము. దానికి యాక్చువల్‌గా మన అక్షములు అంటే ఇంద్రియాలు వాటికి తెలియదు. కానీ మనసు ఊహిస్తుంది. కాబట్టి మనసన్న ఇంద్రియంతో మామూలుగా మనకున్న పంచేంద్రియాలు గాదు గానీ, మనసన్న ఇంద్రియంతో మనం తెలుసుకునేదేదున్నదో అది అనుమాన ప్రమాణము. అట్లానే ఆగమ ప్రమాణము, శాస్త్ర ప్రమాణము, ఆప్తవచనం ఇంకొక ప్రమాణము.
ఇక్కడ కింద మనం ఇవాళ అంత దూరం వచ్చి చదువుకుంటే ఇంకొక 2 ప్రమాణాల పేర్లు గూడా చెప్పారు. ఒక ప్రమాణం పేరు చెప్పి మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, మన సిద్ధాంతి దాని గురించి జవాబు చెప్తూ వస్తారు. దాని పేరు ప్రధ్వంస అభావమని. ప్రధ్వంస అభావం అన్న ఒక ప్రమాణం ఉన్నది అంటే, ప్రధ్వంస అభావానికి ముందుగా ఉన్నది ప్రాగభావం అని ఇంకొక ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణాలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఎన్నో ప్రమాణాలు వాడుతూ ఉంటారు. కొంతమంది కొన్ని రకాల ప్రమాణాలని అంగీకరిస్తారు. వాళ్ళు వాటిని వాడి ఒప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఆప్తవచనాన్నే ఆగమ ప్రమాణంగా పెట్టుకుంటారు. కొంతమంది ఆప్తవచనం వేరు, ఆగమ ప్రమాణం వేరు, శాస్త్ర ప్రమాణం వేరు అంటారు. అట్లా రకరకాలుగా ఉంటాయి. మన గురువుగారు భగవద్గీతలో తస్మాత్ శాస్త్రంతే ప్రమాణం అని జెప్పారు. నువ్వు ఆగమ ప్రమాణాన్ని పట్టుకో, శాస్త్ర ప్రమాణం పట్టుకో అని జెప్పారు. ఆ రకంగా మన పెద్దలు, గురువులు ఏ ప్రమాణాలతో చెప్తూ ఉన్నారు అని అర్థం చేసుకొని కూడా వాటికి వ్యాఖ్యానాలు రాస్తారు. ఏ ప్రమాణం వాళ్ళు వాడి ఆ కంక్లూజన్‌కొచ్చారు అని మనకర్థం గాకపోతే, వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయానికొచ్చారని తెలియకపోతే దాని గురించి మనం వ్యాఖ్యానం చేయలేము. కాబట్టి మన గురువులేం చేస్తారు, ఎవరెవరు ఎటువంటి ప్రమాణాలు వాడుతున్నారు అన్న విషయం గురించి కూడా తెలుసుకుని, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విషయాల గురించి ప్రమాణబద్ధంగా వ్యాఖ్యానం చేస్తూ వస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తూ వచ్చిన మన వ్యాఖ్యాతలు, గురువులు వాళ్ళందరికీ నమస్కారము, నిత్యము నమస్కారము అని మన శంకర్ల వారిక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. మన శంకరుల వారితో సహా నా గురువులందరికీ ఈ పదాలను తెలుసుకుని, పదాలు ఎట్లా తయారవుతున్నాయన్న బేసిక్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి, వేదాంత వాక్యాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, వేద వాక్యాలన్నీ ఏవి ఎక్కడెక్కడున్నాయి, అవేం చెప్తున్నాయని మొత్తం తెలుసుకుని, గ్రహించి, అర్థం చేసుకుని, భాష్యకారులు, వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్న ప్రమాణాలన్నింటినీ అర్థం చేసుకుని, తెలుసుకుని, ఆ తర్వాత మనకు ఈ భాష్యాలన్నీ రాసిచ్చిన మన శంకర్ల వారికే నేను ప్రతిరోజు, ప్రతి క్షణము నమస్కారం చేసుకుంటూనే ఉంటాను. ఆయన అనుగ్రహం వల్లే ఇంతవరకు నేర్చుకుంటూ వచ్చాను. సొంతంగా నాకు గూడా నా స్కిల్ సెట్స్ ఉన్నాయి. అనలైజ్ చేయగలను. దేన్నైనా డీప్‌గా, క్రిటికల్‌గా థింకింగ్ చేయగలను. అవన్నీ ఉన్నాయి. కానీ ఎట్లా చెయ్యాలి అని చూపించింది, ఈ మార్గంలో ముందుకు ఎట్లా వెళ్ళాలి అని నేర్పించింది మాత్రం శంకర్ల వారు. వారికి నేను ప్రతి క్షణము నమస్కారం చేసుకుంటూనే ఉంటాను. ఇంత దూరం చెప్పాను గాబట్టి ఇక్కడ ఇంకొక మాట అంటాను. పదాల గురించి ఎవరికి వాళ్ళు ఎంతో కొంత మీరు సాధన చేస్తే మంచిది. ప్రతి పదానికి జనరల్‌గా అర్థం తెలుస్తూ ఉంటే మంచిది. ముఖ్యంగా వాటి వ్యుత్పత్తులు తెలిస్తే ఇంకా మంచిది. వేదవాక్యాలు, వేదాంత వాక్యాలు తెలుసుకున్నంత వరకు మనం తెలుసుకుంటూ వెళ్తాము. ఏ ఉపనిషత్తుల్లో మనము ఏమేమి చదువుకుంటున్నామో కనీసం ఆ వాక్యాలని, చదువుకున్న వేద వాక్యాలని వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఆ అభ్యాసం ఉండాలి. ఈ 2 ఎవరికి వాళ్ళు చేసుకోవలసి వస్తుందది స్వప్రయత్నం పైనే ఆధారపడి ఉంటుంది. మూడోది ప్రమాణాలెన్నున్నాయి ఏమి కథ అన్నది నేను వచ్చే వారము మళ్ళీ తైత్తిరీయం చెప్పే కన్నా ముందు ఆ ప్రమాణాలన్నీ ఎన్ని రకాలున్నాయి, ఎవరెవరు ఎటువంటి ప్రమాణాలు వాడతారు, ఏమి అని మనము ఇంతకుముందు చదువుకున్నాము కూడా. సాంఖ్య కారికలు చెప్తూ ఉన్న సమయంలో, సాంఖ్యులు చెప్పిన ప్రమాణాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలో చాలా లోతుగా రకరకాల ప్రమాణాలుంటాయి అని చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రమాణాలు చూపించారు. కాబట్టి వాళ్ళు చూపించిన ప్రమాణాలు, తర్వాత మిగిలిన వాళ్ళు అంగీకరించే ప్రమాణాలు అన్నీ కలుపుకొని చూసుకున్నాం అందులో. ఎక్కువగా గుర్తున్నదో లేదో మరి, ఎందుకైనా మంచిది అని నేను చేయగలిగింది గాబట్టి, మళ్ళీ ఇంకొకసారి ఎన్ని ప్రమాణాలున్నాయి, ఏమి అని చెప్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. అయితే నేను చెప్పినా గూడా వాటిని తెలుసుకోవడం, గుర్తుబెట్టుకోవడం, అన్వయం చేసుకోవడము మీరే చేయవలసి ఉంటుంది. పదాలు, వాక్యాలు మొదలైనవి మొత్తం అంతా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ వాటిని
లోతుగా తరచి చూసి, విచారించి, ఆలోచించుకోవడము ఇవన్నీ ఎవరికి వాళ్ళు చేయవలసి ఉంటుంది. గురువులు ఎంత దయతో చెప్పారో, నేనంత శ్రద్ధగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇక్కడి నుంచి మన శంకర్ల వారి భాష్యంలోకి వెళ్దాము. నిత్యాని అధిగతాని కర్మాణి ఉపాత్త దురితక్షయార్థాని కామ్యాని చ ఫలార్థినాం పూర్వస్మిన్ గ్రంథే. మనకు 3 రకాల కర్మలుంటాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, వాటినే ఆరబ్ధ కర్మలని గూడా పిలుస్తారు. మూడోది ఆగామి కర్మలు. సంచిత కర్మలంటే ఇంతకు ముందు మనం సంపాదించుకున్న కర్మలు. పూర్వజన్మల్లో మనము సంపాదించుకున్న, కూడబెట్టుకున్న కర్మలు. ఆ కర్మల వల్ల కలిగిన పాప, పుణ్య ఫలితాలు. సంచిత పాపాలు, సంచిత పుణ్యాలు. కాక ప్రారబ్ధం వల్ల ఇప్పుడు గడుస్తూ ఉండగా సంపాదించుకుంటూ ఉన్న పుణ్యాలు, పాపాలు. తర్వాత మూడోది ఆగామి. ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటే నేను మళ్ళీ ఇంకా కొత్తగా తయారు చేసుకుంటూ ఉన్న పుణ్యాలు, పాపాలు. ఈ మూడింటి గురించి ముందు అర్థం చేసుకోవడం అవసరము. అసలు కర్మలెందుకు చేస్తాము? ఎందుకు అంటే కర్మలు మానేయి నువ్వు. కర్మలు చేసినంత వరకు జన్మలొస్తూనే ఉంటాయి. కర్మలున్నాయంటే జన్మలుంటాయి నీకు. కర్మలన్నింటినీ అకర్మలు చేసుకో అని అదే పనిగా భగవద్గీతలో భగవంతుడు చెప్తూనే ఉంటారు. మన వేదాలు గూడా కొన్ని రకాల కర్మలుంటాయి నీకని చెప్తూ వస్తూ ఉంటాయి. అవేంటంటే నిత్య కర్మలుంటాయి. నిత్యము చేయవలసిన వాటిని నువ్వు మానుకోవడానికి వీల్లేదు అని భగవంతుడు భగవద్గీతలో గూడా జెప్పారు. నిత్య కర్మలని నువ్వు చేయవలసిన కర్మలను అనుదినము ఆచరించవలసిన కర్మలను మానుకోవడానికి వీల్లేదు. కాక కామ్య కర్మలుంటాయి. కామ్య కర్మలు అంటే ఏదో కోరికలతో నువ్వు చేసే కర్మలు. నిత్య కర్మలకి నువ్వేం పెద్దగా కోరుకొని చేసేదేముండదు. జనరల్‌గా ప్రతిరోజు డైలీ చేసే కర్మలేవైనా ఉంటాయి. అట్లనే దీపారాధనలు మొదలైనవన్నీ ఏవైనా చేస్తూ పోతావు. వాటికి స్పెషల్‌గా నువ్వు పలానదొస్తుందని ఆశించి చేసేదేమీ లేదు. దానివల్ల లాభము లేదు, నష్టము లేదు. దానివల్ల పాపము లేదు, పుణ్యము లేదు. చెయ్యాలంతే. చెయ్యడం వల్ల నీకు పుణ్యము రాదు, పాపము రాదు. అయితే చెయ్యకుండా ఉంటే మాత్రం పాపమొస్తుంది. అవి నిత్య కర్మలు. రెండో రకం కర్మలు కామ్య కర్మలు. కామ్య కర్మలంటే కోరికలతో కర్మలు జేస్తావు. ఫలాంది కావాలని రోజు పూజ జేస్తావు. అయితే ఎగ్జామ్‌కెళ్ళే కన్నా ముందు మాత్రం స్పెషల్‌గా పూజలు జేస్తావు. స్పెషల్‌గా కోరుకుంటూ చేస్తావు. అటువంటివన్నీ కామ్యాలు. ఈ కామ్య కర్మల గురించి ఏదో ఫలాన్ని అర్థించేవాళ్ళు, ఫలాని కోరిక తీరాలి అని నాకు ఇల్లు కట్టుకోవాలనుంది కాబట్టి మార్ట్‌గేజ్ లోన్ ఏమైనా శాంక్షన్ అయితే బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కోరుకుని ఉద్యోగం రావాలి అని, పెళ్లి కావాలి అని అట్లాంటివి కోరుకుని ఒకవేళ ఆ కోరికలతో ఫలాలను అర్థించి ఏవైనా కర్మలు చేస్తే అవి కామ్య కర్మలు. కాక నిత్య కర్మలుంటాయి. ఇవి ప్రతిరోజు నిత్యము చేసేవుంటాయి. ఇవెందుకు చేస్తాము నిత్య కర్మలు అంటే అధిగతాన్ని ఉపాత్త దురితక్షయార్థాన్ని. పాపము ఒకవేళ వచ్చేటుంటే రాకుండా చేసుకోవడం కోసం నిత్య కర్మలు జేస్తాము. పాపక్షయం కోసము నిత్య కర్మలు, కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసము కామ్య కర్మలు చేస్తాము అని వీటి గురించి నిత్య కర్మలు, కామ్య కర్మల గురించి ఇంతకు ముందు ఈ గ్రంథంలో పూర్వమే చెప్పారు. ఎప్పుడు కర్మకాండ భాగంలో ఈ వేదంలో చెప్తూ వచ్చారు. ఇదానీం ఇప్పుడు కర్మోపాదన హేతు పరిహారాయ బ్రహ్మ విద్య ప్రస్తూయతే. కర్మ వల్ల వచ్చే పాప పుణ్యాలు, వాటి వల్ల కలిగే జన్మలు ఇవన్నీ మనము పరిహరించుకోవాలి అంటే అసలు కర్మలు ఎందుకు చేస్తాము? కర్మల ఉపాదానం ఎందుకు? మనమెందుకు కర్మల పనులు పట్టుకుంటాం ఎందుకు?
దానికి కారణం హేతువు తెలిసిందంటే, హేతువు లేకుండా, కారణమే లేకుండా, కర్మకు కారణమే లేకుండా పోతే కర్మలుండవు గాబట్టి, జన్మలుండవు గాబట్టి, అసలు కర్మను నశింపజేసుకోవడం కన్నా గూడా, దాని వెనకాల ఉన్న కారణాన్ని తొలగించుకుంటే, దాన్ని పరిష్కారం జేసుకుంటే, దాన్ని పరిహరించుకుంటే, ఇంకప్పుడు ఇన్ని జన్మలు ఉండవు. ఇంకసలు ఏ జన్మ ఉండదు. ఇంకక్కడకు బ్రహ్మ ప్రాప్తి. అందుకోసము బ్రహ్మ విద్యను ఇక్కడ ప్రస్తావిస్తూ మన ఉపనిషత్తు మనకు ఉపదేశం మొదలుపెడుతూ ఉన్నది. కర్మ హేతువు, కర్మకు కారణమేమి? ఏ కారణానికి కర్మలు చేస్తామో? కామము, కోరికుంటుంది. ఏదో ఒక కోరికుంటుంది మనకి. ఆ కోరికలు తీరడం కోసమే కర్మలు చేస్తాము. అందుకనే మనము ప్రవర్తిస్తూ ఉంటాము. ఏ కోరిక లేకపోతే ఊరికనే కూర్చుంటాము. ఎందుకు ఏదైనా పని చేస్తాము? ఏదో ఒకటి ఆలోచన కలిగింది. దాన్ని సాధిద్దామని అనుకున్నాము. కాబట్టి లేచి పని మొదలుపెడతాము. కర్మకు కారణము కామము. అది ప్రవర్తింపచేస్తూ ఉంటుంది ప్రజలను. ఆత్మకామానాం హి కామాభావే స్వాత్మని అవస్థానాత్ ప్రవృత్తి అనుపపత్తిః. ఎవడైనా ఆప్త కాముడున్నాడనుకోండి. వాడికింక కోరికలన్నీ ప్రాప్తమైపోయాయి. వాడు మొత్తం కోరికల్ని ప్రాప్తించుకున్నాడు. కొత్తగా వాడు సాధించుకోవాల్సిన కోరికలేమీ లేవు. కొత్తగా వాడు నాకిది గావాలి, అది గావాలని వాడేమి కోరుకోడు. అన్ని కోరికలు వాడు పొంది కూర్చున్నాడనుకోండి. ఇంకప్పుడు కొత్తగా కోరికలుండవు వాడికి. కామము అభావమైపోతుంది. ఇంక కోరికలేమీ లేకపోవడం వల్ల స్వాత్మని ఏవ వాడిలో వాడు తనంత తానుగా ఊరికనే అవస్థానాత్ ఉంటాడు. ఉండడం చేత ప్రవృత్తి అన్నది అనుపపత్తి ఇంక లేకుండా పోతుంది. ప్రవృత్తి అంటే ప్రవర్తించడము. వృత్తుల్లో ఉండడము, పనులు చేయడం ఇంక ఉండదు. వాడికి కోరికలన్నీ తీరాయంటే ఇంక కోరికలు ఉండవు గాబట్టి వాడంతట వాడుంటాడు. ప్రవర్తించడం అన్నది ఉండదు. దాని పేరు నివృత్తి. ఈ మొత్తము కోరికలన్నీ తీరడం అన్నది ఎట్లా జరుగుతుంది? ఆప్తకాముడు ఎట్లా అవుతాడు మనిషి అన్నవాడు అంటే, ఆత్మకామం ఉంటే ఆప్తకామము. ఆత్మ కావాలని కోరుకో. అనాత్మ విషయాలు కావాలని కోరుకున్నంత వరకు నీ కోరికలు తీరవు. అనాత్మ విషయాలన్నీ అనిత్యాలు. అనాత్మ విషయాలు, అనాత్మ వస్తువులు, సంగతులు, పదార్థాలు కావాలి అని అనాత్మ అర్థాల కోసం, అనర్థాల కోసం నువ్వు వెంటబడిపోయినంత వరకు అవన్నీ అనిత్యమైనవి గాబట్టి, నీ కోరికలు ఎప్పుడూ కంప్లీట్‌గా తీరడం అన్నది ఉండదు. నువ్వదే ఆత్మ కావాలని కోరుకున్నావనుకో, ఆత్మకు కోరికలుండవు. కాబట్టి కోరికలన్నీ తీరిపోతాయి ఇంకప్పుడు. కొత్తగా నువ్వు సాధించేదేముండదు. ఆత్మకామమే ఆప్త కామము. అనాత్మ కామమైతే అనాప్త కామాలు. నీ కామాలెప్పుడూ ఆప్తము, ప్రాప్తం కావు. పూర్తిగా నువ్వేవీ సాధించలేవు. పైగా ఆత్మ హి బ్రహ్మ. ఆత్మ అంటే బ్రహ్మ. మధ్యలో అది మర్చిపోవద్దు. తద్విదః హి పరప్రాప్తిం వక్షతి. ఆత్మవేత్తలు, బ్రహ్మవేత్తలు అనేమంటామో మనము, వాళ్లకు ఆ పరప్రాప్తి కలుగుతుంది. పరాన్ని ప్రాప్తించుకుంటారు, కూర్చుంటారు. వాళ్ళు ఆప్తకాములు, పరప్రాప్తులు. వాళ్ళు ఇంక కర్మలు చేయవలసిన పని లేదు. ఊరికనే ఉంటారు. అతః అవిద్యా నివృత్తౌ స్వాత్మని అవస్థానం పరప్రాప్తిః. కాబట్టి మనం ఇప్పుడేం అర్థం చేసుకోవాలంటే, కొత్తగా మనము తెచ్చుకునేదేమీ లేదు. బ్రహ్మప్రాప్తి, ఆత్మప్రాప్తిని మనం కొత్తగా సాధించేది లేదు. అనాత్మ లేకుండా పోవడమే ఆత్మ ప్రాప్తి. దాని పేరే పరప్రాప్తి. అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల మనం ఏవేవో అనిత్య విషయాలు, అసత్ విషయాలు, అనాత్మ విషయాలను సాధించాలి అని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాము. ఈ అవిద్య, ఈ అజ్ఞానం పోయిందంటే అది నివృత్తమవుతే, లేకుండా పోతే, అజ్ఞానం ఉన్నంత వరకే గదా ఏదో కావాలి అన్న ఆశలు. అజ్ఞానం లేకుండా పోతే ఇంకప్పుడు ఫలాంది
కావాలి అన్న ఆలోచన ఉండదు. ఉండేదంతా నేనే. దాని పేరు పరప్రాప్తి. ఈ విషయాన్ని మన ఉపనిషత్తులు గూడా చెప్తూ ఉంటాయి. ఈ తైత్రీయ ఉపనిషత్తు గూడా చెప్తుంది. మనం ఎట్లైనా తర్వాత కింద చదువుకుంటూ వెళ్తాం. ఇక్కడ కొంచెం ముందు చూసుకుందాము. అభయం ప్రతిష్ఠాం విందతే. అభయ స్థితి, ప్రతిష్ఠ అంటే స్థితి, స్థానము, పదము. అభయమన్న పదాన్ని వాడు పొందుతాడు. ఎప్పుడు, ఏమి అని మనకు చెప్తూ వస్తారు. చూస్తూ వెళ్దాము. ఏతం ఆనందమయ ఆత్మానం ఉపసంక్రామతి. ఇదిగో ఈ ఆనందమయమన్న ఆత్మ ఉన్నది. దాన్ని వాడు పొందుతాడు అని చెప్తారు. ఇది గూడా మనం చూస్తూ వచ్చాం. యాక్చువల్‌గా పంచకోశాల గురించి చెప్తూ ఉన్నప్పుడు అన్నమయాది కోశాల దగ్గర నుంచి చూస్తూ, చూస్తూ వెనక్కి వెళ్తూ చివరికి వాటి లోపలకి వెళ్తూ ఉంటే ఆనందమయ కోశం వస్తుంది. ఆనందమయ కోశానికి మళ్ళీ అవయవాలుగా చూపిస్తూ ఉన్న దాంట్లో చివరగా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్తారు. ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని ఏది చెప్పారో ఆ అభయం ప్రతిష్ఠ దాన్ని వాడు అప్పుడు తెలుసుకుంటాడు అని మనకు రకరకాలుగా వేదాలు చెప్తూ వస్తాయి. అని మన సిద్ధాంతి పూర్వరంగంగా ఈ విషయాలు చెప్పగానే, మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. కామ్య ప్రతిషిద్ధయోః అనారంభాత్ ఆరబ్ధస్య చ ఉపభోగేన క్షయాత్ నిత్య అనుష్ఠానేన చ ప్రత్యవాయ అభావాత్ అయత్నతః ఏవ స్వాత్మని అవస్థానం మోక్షః అథవా నిరతిశయాయాః ప్రీతేః స్వర్గశబ్దవాచ్యాయాః కర్మహేతుత్వాత్ కర్మభ్యః ఏవ మోక్షః ఇతి చేత్. ఇదిగో కొన్ని విధాలుగా మనము మోక్షాన్ని సాధించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా 4 చూద్దాము. కామ్య ప్రతిషిద్ధయోః. కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు అంటే నిషిద్ధ కర్మలు. కామ్య కర్మలంటే కోరికలతో చేసే కర్మలు. నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, మంచి స్కూల్లో సీట్ కావాలి, లేకపోతే ఇంకేమైనా కావాలి అని కోరికలతో చేసే కర్మలన్నీ కామ్య కర్మలు. ప్రతిషిద్ధ కర్మలు అంటే నువ్వు ఫలాన్ని చేయడానికి వీల్లేదు. ఈ పని చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు, అబద్ధం చెప్పొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు అనేవి చెప్తారో అవన్నీ ప్రతిషిద్ధ కర్మలు. ఇప్పుడు మనము కామ్య కర్మలు చేయలేదనుకో, కామ్య కర్మలు చేస్తే కోరికలతో కర్మలు చేశామంటే అవి మనల్ని బంధిస్తాయి. మనం ఒక కోరికతో ఒక కర్మ చేశామంటే దానికి ఏదైనా ఫలితం వచ్చిందంటే మళ్ళీ ఆ ఫలితం అనుభవించడం కోసం మనం మళ్ళీ జన్మలు అవన్నీ ఎత్తవలసి వస్తుంది. సరే, అర్థమైంది. అందులోంచి బయటపడడం కష్టము, మోక్షం ఉండదు. కాబట్టి మనం ఒక పని చేద్దాము. కామ్య కర్మలు చేయొద్దు. మనం కోరికలతో కర్మలు చేయొద్దు. నిష్కామంగా కర్మలు చేద్దాము. తర్వాత ఎందుకైనా మంచిది, ప్రతిషిద్ధాలు ఇవన్నీ నువ్వు చేయొద్దు, డోంట్ డూ దిస్, డు నాట్ డూ దిస్ అని చెప్పేవేవున్నాయో ఆ నిషిద్ధ కర్మలను మనం చేయకుండా ఉన్నామనుకో, వద్దు అన్న పనులు చేస్తే పాపం వస్తుంది. కాబట్టి మళ్ళీ అది అనుభవించడానికి జన్మలెత్తాలి. ఇప్పుడేంటంటే కోరికలతో ఒక కర్మ చేశామంటే ఆ కోరిక సిద్ధిస్తే దాన్ని అనుభవించాలి. కాబట్టి మళ్ళీ జన్మలు రావచ్చు. మోక్షం ఉండదు. ప్రతిషిద్ధ కర్మలు వద్దురా అన్నది చేస్తే పాపం వస్తుంది కాబట్టి మళ్ళీ జన్మలు రావచ్చు. ఇప్పుడేం చేద్దామంటే ఈ రెండిటిని అనారంభాత్ అసలు చేయలేదనుకో, మనము కామ్య కర్మలు చెయ్యము, వద్దు అన్న పనులు చెయ్యము. ఆ రకంగా ఉండడం వల్ల మళ్ళీ జన్మలొచ్చేందుకు అవకాశం ఉండదు. రెండోది, సరే కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు ఈ జన్మలో చెయ్యం గాని, ఆరబ్ధ కర్మలు అంటే ప్రారబ్ధ కర్మలు ఆల్రెడీ ఉన్నాయి గదా! ఈ ప్రారబ్ధ కర్మలనేం చేద్దాము అంటే, ఏమున్నది, ఏమి లేదు. ఉపభోగేన క్షయాత్. మనము ఈ ప్రారబ్ధ కర్మల్ని ఈ జన్మలో అనుభవిస్తూనే ఉన్నాం గాబట్టి, అవన్నీ క్షయమైపోతూనే ఉంటాయి గదా! ఆల్రెడీ అనుభవిస్తున్నాం గాబట్టి, ఈ జన్మలో మన ప్రారబ్ధ కర్మలన్నీ
క్షయమైపోతూ ఉంటాయి గాబట్టి కర్మక్షయము, కర్మనాశం అవుతూనే ఉన్నది. దాంతో అది రెండోది జరిగిపోతుంటుంది. మూడోది చూద్దాము. నిత్య కర్మలున్నాయి. నిత్యానుష్ఠానేన చ నిత్య కర్మల్ని ప్రతిరోజు అనుష్ఠానం చేస్తూ వెళ్ళామనుకో, దానివల్ల నిత్య కర్మల వల్ల లాభం లేదు, నష్టం లేదని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి, నిత్య కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి మనం జరిగేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత నాలుగోది ప్రత్యవాయ అభావాత్. ఈ ప్రత్యవాయం గురించి మనకు మళ్ళీ ప్రత్యవాయం అన్న పేరు వినగానే, ఆ పదం వినపడగానే భగవద్గీత గుర్తుకు రావాలి. ప్రత్యవాయ న విద్యతే అని చెప్తారాయన భగవద్గీతలో. వచ్చే వారం ఊరికినే చూసుకుందాము. అందులో భగవద్గీతలో మన భగవంతుడు ఏం చెప్తారు? స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్తూ, నువ్వు కొంచెము ఈ ధర్మాన్ని అనుష్ఠానం చేసినా గూడా ఎంతో గొప్ప భయంలో నుంచి బయటపడతావు నువ్వు అని చెప్తూ ఉన్నప్పుడు, దీనికి ఈ ధర్మాన్ని నువ్వు ఆచరించావంటే దీనికి ప్రత్యవాయం ఉండదు న విద్యతే అని చెప్తారు. ప్రత్యవాయము అంటే పాపము అని అర్థము. నువ్వు ఈ కర్మలు నేను చెప్పిన కర్మ చేశావంటే దీనికి పాపం ఉండదు అని చెప్తున్నారు. ఆయన ఏ కాంటెక్స్ట్‌లో చెప్తున్నారు? జ్ఞానం గురించి చెప్తూ ఉన్నారు. ఆత్మధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చేశావంటే మాత్రము ఎంతో గొప్ప భయం నుంచి నువ్వు కొంత చేస్తే గూడా, ఎందుకంటే కొంత ఎక్కువ అనే ఆత్మధర్మానికి ఏముండదు. అంతా ఒకటే. సింగిల్ స్పీడ్ అది. కాబట్టి అది చేశావంటే ఎంతో గొప్ప భయం పోతుంది నీకు. పైగా దీనికి పాపం ఉండదు. ఎందుకంటే ఆత్మధర్మానికి పాపం ఉండే అవకాశం లేదని ఆయన చెప్తూ వచ్చారు. ఇప్పుడు మన పూర్వపక్షి ఏం చెప్తున్నారంటే, ఆ భగవద్గీతను కోటింగ్ చేయట్లేదు గానీ, ప్రత్యవాయ అభావాత్ నిత్య కర్మలు చేస్తూ ఉంటే, దానివల్ల ఏమైనా ప్రత్యవాయాలు నిత్య కర్మను ప్రతిరోజు ఈ కర్మలు చేశావంటే, నీకు నీ పాపాలు నశిస్తాయని చెప్తారు కాబట్టి, అవన్నీ నశించిపోతూ ఉంటాయి. ఈ కారణాలకి అయత్నతః ఏవ అసలు అప్రయత్నంగానే ఏ ప్రయత్నం లేకుండానే స్వాత్మని అవస్థానం అంటే మోక్షము కలుగుతుంది కదా! ఇప్పుడు నువ్వు కామ్య కర్మలు చేయలేదు. నిషిద్ధ కర్మలు చేయలేదు. కాబట్టి తర్వాత వచ్చే పాపపుణ్యాలు లేవు. ప్రారబ్ధ కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నావు గాబట్టి అవి మొత్తమే లేకుండా పోతాయి. నిత్య కర్మలని అనుష్ఠానం చేస్తూ ఉండడం వల్ల నీ సంచిత పాపాలు పోతాయి. నీ సంచిత పాపాలేమో నిత్య కర్మల్ని అనుష్ఠానం చేయడం వల్ల పోతాయి. ప్రారబ్ధ కర్మలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే పోతాయి. ఆగామి కర్మలు నువ్వు కొత్తగా కోరికలతోటి వద్దురా అన్నవి చేయకుండా ఉంటే, అప్పుడు ఆగామి కూడా ఉండవు. ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలను వాటి యొక్క పాపపుణ్యాలు నీ రకంగా నువ్వు లేకుండా చేసుకున్నావనుకో. దాంతో ఇంక వేరే స్పెషల్‌గా సెపరేట్‌గా ఏం ప్రయత్నం లేకుండానే మోక్షాన్ని సాధించొచ్చు గదా! ఆత్మస్థితిలో ఉండొచ్చు గదా! అథవా లేకపోతే ఇంకో రకంగా చూద్దాము. నిరతిశయమైన ప్రీతి, ఇంకా అంతులేని ఆనందము అనేది చెప్తారో స్వర్గ శబ్ద వాచ్యము. స్వర్గము అంటే ఏమి? అంతులేని ఆనందమే గదా స్వర్గము. దాన్ని సాధించడానికి కర్మ హేతుత్వాత్ కర్మే కారణం కదా! అంతులేని ఆనందాన్ని మరి సాధించాలి అంటే కర్మ కావాలి గదా! స్వర్గం అని దేన్నంటాము? అంతులేని ఆనందం. ఇంకా దీన్ని మించిన ఆనందం లేదు అన్నది స్వర్గం. అటువంటి దాన్ని ఏదో కర్మ వల్లే ఏదో చేస్తేనే గదా అదొచ్చేది. కాబట్టి కర్మభ్యః ఏవ కర్మల వల్లే గదా మనకు మోక్షము, అది విషయము అని మన పూర్వపక్షులు అడిగారు. అప్పుడు మన శంకర్ల వారేం చెప్తున్నారంటే, నా కాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు చెప్పిన ఈ ఆర్గ్యుమెంట్‌లో చూద్దాము అని ఆయన మొదలుపెడుతున్నారు. కర్మ ముఖ్యంగా అనేకంగా ఉంటుంది. ఏ కర్మ చెయ్యడం వల్ల నీకు అత్యధికమైన ఆనందం కలుగుతుంది అని చెప్పగలవు? ఎన్నో రకాల కర్మలుంటాయి. అక్కడికే ఆగలేదు. అనేకానిహి ఆరబ్ధ ఫలాని, అనారబ్ధ ఫలాని చ అనేక జన్మాంతర కృతాని విరుద్ధ ఫలాని కర్మాణి సంభవంతి. ఆరబ్ధ ఫలాలు ముందు చూద్దాం.
ప్రారబ్ధ ఫలాలున్నాయి. వాటిని అనుభవించేస్తే పోతాయి గదా! అన్నావు గదా! ఈ సంచితాలు, ఆగామి తర్వాత జూద్దాం గానీ, ముందు ప్రారబ్ధ ఫలాల గురించి ఆలోచిద్దాం. ప్రారబ్ధ ఫలాలే అనుకో. ఈ ప్రారబ్ధ ఫలాలు కాక వీటితో పాటు అనారబ్ధ ఫలాలు. అనారబ్ధ ఫలాలు అంటే ఇంకా ప్రారంభం కాని ఫలాలు. సంచిత కర్మలు నీకింకా పాత జన్మలోవు ఇంకా బోలెడున్నాయనుకో. ఇవన్నీ అనేక జన్మాంతర కృతాన్ని ఎన్నో జన్మల నుంచి నువ్వు ప్రారబ్ధ ఫలాలను ఈ జన్మలో ఇంకా ఎన్నో సంచులు సంచులుగా సంచితమై ఉన్న సంచిత కర్మలు ఎన్నో జన్మలుగా వస్తూ ఉన్నాయి. అవన్నీ ఒకే రకమైన ఫలాలను ఇవ్వవు. విరుద్ధమైన ఫలితాలుంటాయి వాటికి. కొన్నిటికి పాప ఫలాలుంటాయి. కొన్నిటికి పుణ్య ఫలాలుంటాయి. ఈ రకరకాల కర్మలు రకరకాల ఫలాలతో ఉంటాయి. అవి ఎన్నో విధాలుగా ఉంటాయి. అవి ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాయి. అతః తేషు అనారబ్ధ ఫలానాం ఏకస్మిన్ జన్మని ఉపభోగేన క్షయ అసంభవాత్. అతః కాబట్టి ఈ అనారబ్ధ ఫలాలు ఆరబ్ధ ఫలాలంటే ఏమున్నాయిలెండి. ఈ ఆరబ్ధ ఫలాలు, ప్రారబ్ధ ఫలాలు ఈ జన్మలో అనుభవించేస్తే అయిపోతాయి గదా! అంటే, ఇప్పుడు అంత మాత్రమే లేవు. అనారబ్ధంగా ఇంకా బోలెడు ఫలాలున్నాయి నీకు. అవన్నీ ఏకస్మిన్ జన్మని ఒక్క జన్మలోనే అనుభవించేద్దామంటే అది అసంభవము. ఆ విధంగా నువ్వు ఇంతవరకు సంపాదించుకున్న ఎన్నో జన్మలుగా తెచ్చుకుంటూ ఉన్న పాప పుణ్య విశేషాలను, ఆ ఫలితాలను ఈ ఒక్క జన్మలోనే అనుభవిస్తానంటే ఆ జన్మ తట్టుకోలేదు. ఈ ఒక్క జన్మలో ఉన్న కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు కొంత మాత్రం ఉంటేనే ఇంతింత మాత్రంగా ఉన్నాము ఏడుస్తూ, నవ్వుతూ. ఒకవేళ నిజంగా చాలా ఎన్నో జన్మల నుంచి తెచ్చుకున్న పాప పుణ్యాలన్నీ ఈ ఒక్క జన్మలో అనుభవించాలంటే తట్టుకోలేము మనము. కాబట్టి అది అసంభవము. కుదిరే పని గాదు. ఎంత అనుభవించినా సరే కర్మశేషము ఇంకా మిగిలి ఉంటుంది. ఆ నిమిత్తంగా శరీరాలు వస్తూనే ఉంటాయి. శేష కర్మ నిమిత్త శరీర ఆరంభః ఉపపత్తిః. అప్పుడేం చేస్తావు నువ్వు? కర్మశేష సద్భావ సిద్ధిః చ. కర్మశేషాలు మిగులుతూనే ఉంటాయి. నువ్వు కర్మలు చేస్తూ వాటిని అనుభవించేస్తే పోతాయంటే, కర్మలు చేస్తూ ఉంటే ఇంతకుముందు తెచ్చుకున్నవి కొంత కొంతగా నువ్వు అనుభవించొచ్చేమో. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నవన్నీ మళ్ళీ తయారవుతూనే ఉన్నాయి. కర్మశేషం ఎప్పుడూ ఉంటుంది. ఇది మార్గం గాదు. కర్మల్ని అనుభవించేస్తే పోతుంది అన్నది మాత్రం కర్మల్ని పోగొట్టుకునే మార్గం గాదు. జ్ఞానంతోటే కర్మల్ని పోగొట్టుకోవాలి. తద్యే ఇహ రమణీయ చరణాహ అని చాందోగ్యోపనిషత్తులో ఉన్న వేదవాక్యము ఏం చెప్తూ వస్తుంది అంటే, ఎవరైతే రమణీయమైన ఆచరణలు కలిగి ఉన్నారో, వాళ్లకు తర్వాత మళ్ళీ మంచి జన్మలు కలుగుతాయి. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సాధన ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని అట్లా చెప్తూ వస్తుంది. మన భగవద్గీతలో గూడా ఆయన చెప్తారు. మన అర్జునుడు, "నువ్వు చెప్పినది నేను పూర్తిగా అనుష్ఠానం ఈ జన్మలో చేయలేకపోతే ఉభయ భ్రష్టత్వం పట్టిపోనా కృష్ణ" అంటే, "ఏమీ గాదు. అటువంటి నష్టం దీనికుండదు. నువ్వు ఎంతో కొంత సాధన చేసి ఒకవేళ ఈ జన్మలోనే పూర్తిగా సిద్ధి సాధించకుండా ఆ శరీరం పడిపోతే, మళ్ళీ నీకు తర్వాత జన్మ దానికి తగినదొస్తుంది. అక్కడి నుంచి నువ్వు మళ్ళీ సాధన కంటిన్యూ చేసుకోవచ్చని" చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ జన్మలొస్తూనే ఉంటాయని మన వేదాలు చెప్తూ ఉంటాయి. తతః శేషేణ ఇత్యాది శృతి స్మృతి శతేభ్యః వందల కొద్దీ శృతులు, స్మృతులు, వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు ఏమి చెప్తూ ఉంటాయి? ఇట్లానే వందల కొద్దీ చెప్తాయి. తతః శేషేణ ఇంక నీకు మళ్ళీ కొంచెం కర్మశేషం మిగిలిందంటే మళ్ళీ జన్మలు తీసుకుంటావు అని చెప్తూనే ఉంటాయి. అట్లా ఉంటుంది పరిస్థితి. నువ్వు మొత్తం అంతా ఇదిగో నేనేమి కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చెయ్యను కాబట్టి ఆగామి ఉండవు. నేను ప్రారబ్ధ కర్మలను అనుభవించేస్తే పోతాయి. నా సంచిత కర్మలన్నీ నిత్య కర్మలతోటి పోతాయి అంటే,
ముందు ఒక్క జన్మలో నువ్వు సంపాదించుకున్న కర్మానుభవాలన్నీ పొందలేవు, కుదరదు, అది అసంభవము అని చెప్పారు. అప్పుడు మన పూర్వపక్షి ఏమంటున్నారంటే, ఇష్టానిష్ట ఫలానాం అనారబ్ధానాం క్షయార్థాని నిత్యాని ఇతి చేత్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే సిద్ధాంతి. కానీ ఒక నిమిషం ఆగు. మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాము. ఇప్పుడు నేను ప్రారబ్ధ కర్మలను, వాటి వల్ల కలిగిన ఫలితాలను ఈ జన్మలో అనుభవించేస్తే అవి పోతాయి. ఇంక నేను కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు చెయ్యకుండా ఉంటే ఆగామి కర్మలు రావు. ఆగామి ఫలితాలుండవు. దాంతో మిగిలిపోయిందేంటి? సంచితాలు. సంచిత కర్మలను చూద్దాం పట్టు. ఇష్టానిష్ట ఫలానాం అనారబ్ధానాం. ఈ ఇష్ట ఫలాలు, అనిష్ట ఫలాలు అంటే సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలన్న ఫలాలను అవింకా అనారబ్ధము మొదలవ్వలేదు. ప్రారబ్ధం ఇప్పుడు ఎట్లో ఒకట్లా తిట్టుకుంటో, మొత్తుకుంటో, ఏడుస్తూనో, నవ్వుతూనో వాటిని నెట్టుకుంటూ వస్తాను. ఏదో విధంగా అనుభవించి క్షయం చేసుకుంటానే అనుకో. ఈ ప్రారబ్ధ ఫలాలు పక్కన పెట్టు. అనారబ్ధ ఫలాలు అంటే ఇంకా ప్రారంభం కాని ఫలాలు, సంచిత కర్మ ఫలాలున్నాయి గదా! వాటిని క్షయం చేసుకోవడం కోసమే నిత్య కర్మలు అనుకోవచ్చు కదా! ఇప్పుడు నేను కోరికలతో వాటితో కర్మలు జేయను. నిత్య కర్మల్ని శ్రద్ధగా చేస్తాననుకో. ఏమి కోరికలు లేవు. చెయ్యి అన్న వాటిని, నిధి నీ విధి అని చెప్పిన వాటిని, నిషేధాలు చెయ్యను గానీ, విద్యుక్త ధర్మాలను విధులు అని చెప్పిన వాటిని మాత్రం శ్రద్ధగా చేస్తానే అనుకో. దానితో నేను ఇంత కాలము, ఇన్ని జన్మల్లో కూడబెట్టుకున్న నా సంచిత కర్మలు, వాటి పాపపుణ్య ఫలితాలు మొత్తము నశించొచ్చు గదా! అని మన పూర్వపక్షి ప్రశ్నించారు. దానికి మన సిద్ధాంతి ఏం చెప్తున్నారంటే, కుదరదట్లా గూడా నడవదు. నిత్యకర్మలు చేస్తే నేనింతకు ముందు జన్మల్లో సంపాదించుకున్న నా పాపపుణ్య ఫలితాలు క్షయమైతాయి గదా! అంటే కుదరదట్లా నడవదు. అకరణే ప్రత్యవాయ శ్రవణాత్. పని చెయ్యకుండా కూర్చుంటే, నిత్య కర్మలు చెయ్యలేదంటే, నువ్వు చేయవలసిన నిత్య కర్మలు చేయకుండా ఉన్నావు అంటే నీకు పాపమొస్తుంది, ప్రత్యవాయం కలుగుతుంది అని చెప్తారు. అంటే మనం అర్థం జేసుకోవాల్సిందేంటి? ఆ పనులు ఏవైతే నిత్య కర్మలని జెప్పారో, అవి చెయ్యకుండా ఉంటే పాపమొస్తుంది అని చెప్పి ఆగారు గాబట్టి, అవి చేస్తే పుణ్యమొస్తుంది అని మనము అర్థం చేసుకోరాదు. దాన్ని అట్లా గాదు మనం అర్థం చేసుకునేది. నిత్య కర్మలు చేయకపోతే పాపమొస్తుంది అని జెప్పారు గాబట్టి, నిత్య కర్మలు చేస్తే పుణ్యమొస్తుంది అని అర్థం చేసుకోరాదు. ఒకవేళ అట్లా చేసుకుంటే గూడా మనకు అనర్థం కలుగుతుంది. మళ్ళీ పుణ్యమొస్తే మళ్ళీ దాన్ని అనుభవించడం కోసం గూడా జన్మలొస్తాయి. కాబట్టి దాన్నెట్లా అర్థం జేసుకోవాలి అంటే, ప్రత్యవాయ శబ్దః హి అనిష్ట విషయః. ప్రత్యవాయం అంటే పాపము, అనిష్టము. నిత్య అకరణ నిమిత్తస్య ప్రత్యవాయస్య దుఃఖరూపస్య ఆగామినః పరిహారార్థాని నిత్యాని ఇతి అభ్యుపగమనాత్ న అనారబ్ధ ఫలకర్మ క్షయార్థాని. నిత్య కర్మలు చెయ్యాలి అని చెప్పినవి చెయ్యకుండా ఉంటే పాపమొస్తుంది. అది పాయింట్ నంబర్ 1. నిత్య కర్మలు చెయ్యాలన్నవి చెయ్యకపోతే దానివల్ల కలిగే పాపాలేమున్నాయో, అటువంటి పాపము దుఃఖరూపమైన ఆగామి రాకుండా ఉండడం కోసము నిత్య కర్మలు చెయ్యాలి. నిత్య కర్మలు చెయ్యకపోతే పాపాలొస్తాయి. అటువంటి పాపం రాకుండా ఉండడం కోసము నిత్య కర్మలు చెయ్యాలి. అంతేగాని అనారబ్ధ ఫలకర్మ క్షయం కోసం కాదు. నిత్య కర్మలు చెయ్యకుండా ఉంటే కలిగే పాపాలు రాకుండా ఉండడం కోసం, ఆగామి పాపాలు రాకుండా ఉండడం కోసము నిత్య కర్మలు చేస్తూ ఉండాలి. అంతేగాని అనారబ్ధ ఫలాలు, సంచిత ఫలాలు, సంచిత పాపాలు క్షయమవ్వడం కోసము నిత్య కర్మలు చేయడం అన్నది లేదు.
చెయ్యమన్న వాటిని చేస్తే ఇంక ముందు నీకు పాపాలు రావు అంతవరకే. చెయ్యమన్నవి చేయడం వల్ల ఇంతకు ముందు చేసిన పాపాలు పోతాయన్నది మాత్రం ఉండదు. ఒకవేళ నామ అనర్థ ఫలకర్మక్షయార్థాని నిత్యాని కర్మాణి తథాపి అశుద్ధమేవ క్షపయేయుః న శుద్ధ విరోధ అభావాత్. పాయింట్ నంబర్ 1 ఏంటి? నువ్వు నిత్య కర్మలు చెయ్యకపోతే పాపమొస్తుందని చెప్తారు కాబట్టి, చేశావంటే ఆ పాపం రాకుండా పోతుంది అంతవరకే. ఇంతకు ముందు ఉన్న పాపము ఇప్పుడు చేస్తూ ఉన్న నిత్య కర్మల వల్ల పోదు. ఒకవేళ ఎంత దూరం మనం చూసుకున్నా గూడా పాపంతోటే సంబంధము. పాయింట్ నంబర్ 2 ఆ అనారబ్ధ ఫలము ఆ కర్మక్షయం అనుకుంటే గూడా, ఆ నిత్య కర్మల వల్ల తథాపి అప్పుడు గూడా అశుద్ధమైన కర్మ ఫలితాలు అంటే పాపాలేమైనా ఉంటే క్షపయేయుః పోతాయి గాని, శుద్ధము మంచి పనులు చేయడం వల్ల కలిగే పుణ్యమేదైనా ఉంటే అది పోదు. నువ్వు కావాలంటే నిత్య కర్మలు చేస్తే, ఇంతకు ముందు జన్మల్లో నేను జేసిన పాపాలేమైనా ఉంటే పోతాయేమో అని అనుకుంటున్నావు గదా! పోనీ అట్లా అసలు జరగదు. పోనీ నువ్వన్నావు గాబట్టి అట్లా అవుతుందేమో అని అనుకున్నా గూడా, పాపాలు పోతాయేమో, మరి పుణ్యాల సంగతి? పోయిన జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యాలు అనుభవించడానికి గూడా మళ్ళీ నీకు జన్మలు కావాలి గదా! మోక్షం ఉండదింకప్పుడు. ఎందుకు అంటే విరోధం లేదు మరి. ఇప్పుడు నువ్వు నిత్య కర్మలు చేస్తూ ఉంటే, పూర్వజన్మల్లో ఉన్న నీ పుణ్యాలెందుకు తీసేస్తుంటుందిది? తీయదు గదా! నిత్య కర్మలు చేస్తే అసలు పూర్వజన్మల్లోని పుణ్యాలు, పాపాలు అదేమీ తీయదు. అది వేరే విషయము. కానీ అనుకుంటే గూడా, పూర్వజన్మల్లోని పాపాలు పోతే పోయాయి. మరి పుణ్యాల సంగతి? పుణ్యాలని ఇప్పుడు చేస్తున్న నిత్య కర్మలేమి నశింపచెయ్యవు. కాబట్టి అది పని చెయ్యదు ఆ విధంగా కూడా. నహి ఇష్టఫలస్య కర్మణః శుద్ధరూపత్వాత్ నిత్యైః విరోధः ఉపపద్యతే. ఇష్టరూపము అయిన ఫలము, పుణ్య ఫలము ఏదున్నదో దానికి మనం చేసే కర్మలు శుద్ధ రూపమై ఉంటాయి. మంచి పనులు చేస్తేనే గదా ఇష్ట ఫలితాలు కలుగుతాయి. నువ్వు కోరుకున్న ఫలితాలు మంచి పనులు చేస్తే కలుగుతాయి. ఇప్పుడు నిత్య కర్మలు చేస్తే పుణ్య ఫలితాలకు, ఈ నిత్య కర్మలకు విరోధమేమీ లేకపోవడం వల్ల, ఆ పుణ్య ఫలితాలు నశించవు. అవేమీ క్షయమవ్వవు. అవట్లనే ఉంటాయి మరి. శుద్ధ అశుద్ధయోః హి విరోధః యుక్తః. మంచి చెడుకు కావాలంటే విరోధం ఉంటుంది. నిత్య కర్మలు మంచివి. నిత్య కర్మలు మంచివి గాబట్టి, నువ్వు మంచి కర్మలు చేస్తే నీలో ఏమైనా చెడుంటే, దోషాలుంటే పోతాయి అనుకోవచ్చు కావాలంటే. నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే నీకు కలిగే పుణ్యం ఎందుకు నశిస్తుంది మధ్యలో? నీకు ఆల్రెడీ ఉన్న పుణ్యం గాని, ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్న పుణ్యం గాని ఎందుకు పోతుంది మంచి పనులు చేయడం వల్ల? ఆ రెండిటికి విరోధం లేదు గదా! నచ కర్మహేతూనాం కామానాం జ్ఞానాభావే నివృత్తి అసంభవాత్ అశేష కర్మక్షయోపపత్తిః. పోనీ ఇంకొక విధంగా చూద్దాం దీన్ని. నువ్వు నిత్య కర్మలు చేస్తూ ఉన్నావనుకో, చాలా శ్రద్ధగా చేస్తావు, చేయమన్నారు గాబట్టి చేస్తావు, తప్పకుండా చేస్తావు, అలవాటు ప్రకారం చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఆ నిత్య కర్మల్లో, కామ్య కర్మల్లో జ్ఞానం ఉండదు. నువ్వు ప్రతిరోజు చేసే పూజల్లో జ్ఞానం ఉంటుందా? చదవమంటే శుక్లాంబరధరం అని చదువుతావు, దీపం పెట్టమంటే పెడతావు. 3 వత్తులా, 2 వత్తులా, 1 వత్తే అని వాటి గురించి ఆలోచిస్తావు గానీ, ఎందుకు అని ఆలోచించవు. జ్ఞానము లోపమై ఉంటున్నది. జ్ఞానము లుప్తమై ఉండడం వల్ల, జ్ఞాన అభావం వల్ల ఆ కర్మలు నివృత్తము లేకుండా పోవడం అన్నది ఉండదు. అది అసంభవము. పైగా నువ్వు నిత్య కర్మలు చెయ్యి, కామ్య కర్మలు చెయ్యి. జ్ఞానం లేకుండా ఆ కర్మలు చేశావంటే మాత్రము
అశేష కర్మక్షయం అన్నది మాత్రము నా ఉపపత్తిః కుదరదు. మొత్తము సర్వ కర్మలు నశించిపోవాలి అంటే మాత్రము జ్ఞానం వల్లే. నువ్వు ఎంత శ్రద్ధగా చేసినా సరే, ఎంత పూనికతో, నమ్మకంతో చేసినా సరే, అసలు తప్పకుండా చేసినా సరే ఏమైనా చేసుకో గాని జ్ఞానం లేకుండా చేస్తావు గాబట్టి, అశేషంగా కర్మలు నశించిపోవడం అన్నది మాత్రం ఉండదు. కర్మశేషం ఉంటే మాత్రం జన్మలు తప్పవు. జ్ఞానం ఉన్నదనుకో, జ్ఞానం కలిగితే కర్మలు ఆటోమేటిక్‌గా ఆగుతాయి. జ్ఞానం వల్ల మాత్రమే సర్వకర్మలు దగ్ధమవుతాయి. అందుకనే యాక్చువల్‌గా మీకు అవకాశం ఉంటే, మనము తైత్తిరీయోపనిషత్తు ఇంకా కొన్ని నెలలు చదువుతాం గాబట్టి, ఈలోగా అవకాశం ఉన్నంత వరకు మొదటి అధ్యాయం వదిలిపెట్టి అవసరం లేదు. అది ఓన్లీ అర్జునుడి విషాదం పక్కన బెట్టి, తర్వాత రెండో అధ్యాయంలో మన భగవంతుడు ప్రవచనం మొదలుబెట్టాక 11వ శ్లోకం దగ్గర నుంచి ఒక 5 అధ్యాయాలు మొత్తము కర్మ గురించే డిస్కస్ చేస్తారాయన. చాలా ఫోకస్డ్‌గా భగవద్గీతలో కర్మ గురించే డిస్కస్ జేస్తారు. ఒకవేళ అది అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ 1, 2 సార్లు రివైజ్ చేసుకున్నారనుకోండి, ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఈ తైత్తిరీయోపనిషత్తుకి చాలా హెల్ప్ చేస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్తారాయన. ఆ జ్ఞానాగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి. జ్ఞానం లేకుండా కర్మలు చేస్తే అశేషంగా కర్మలు నశించిపోవడం అన్నది కుదరదు. అనాత్మ విదః హి కామః అనాత్మ ఫల విషయత్వాత్ స్వాత్మని చ కామాన్ అనుపపత్తిః నిత్య ప్రాప్తత్వాత్. ఎందుకు? జ్ఞానం లేకుండా నిత్య కర్మలు చేసినా సరే, నువ్వు కామ్య కర్మలు చేసినా సరే, పాపం నిషిద్ధ కర్మలు ఎట్లైనా చేయవనుకుంటున్నావు కాబట్టి, నిషిద్ధ కర్మల్ని పక్కన పెడదాము. కామ్య కర్మలు, నిత్య కర్మలు నువ్వు చాలా శ్రద్ధగా చేసినా గూడా జ్ఞానం లేకుండా చేస్తే, దానివల్ల కర్మలు నశించవు. ఎందుకు అంటే, కర్మలెవరికుంటాయి? అనాత్మ విధులకుంటాయి. ఆత్మ గురించి జ్ఞానం లేని వాళ్ళే, అనాత్మలు ఏవో కావాలి అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు నిత్య కర్మలు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేస్తారు. చేస్తే ఏదో మంచి జరుగుతుందని చేస్తారు. కాబట్టి నిత్య కర్మలను కూడా కామ్య కర్మలుగా మారుస్తారు. ఎందుకు జరుగుతుందో తెలియకుండా ఏదో చేస్తే మంచిది అనుకుంటూ చేసుకుంటూ వెళ్తారు. కామ్య కర్మలు మాత్రం చాలా ఓపెన్‌గా ఈ కారణానికి నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను, ఆ పండుగ చేస్తున్నాను, ఈ పూజ చేస్తున్నాను, ఆ వ్రతం చేస్తున్నాను అని చేస్తారు. ఎందుకు అంటే అనాత్మ విధులు వాళ్ళు. వాళ్ళకి అనాత్మ గురించి మాత్రం తెలుస్తుంది. ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి వాళ్ళకు. అసత్ విషయాల గురించి తెలిసి, వాటి గురించి ఆత్మ గురించి గాదు, వేరే విషయాలు పర విషయాల గురించి కోరుకుంటూ వాళ్ళు కర్మలు చేస్తుంటారు. ఆ అనాత్మ విధులకు అనాత్మ ఫలితాల మీదే కోరికలుంటాయి. ఆ అనాత్మ ఫల విషయాలతో వాళ్ళు ఆ కోరికలతో కర్మలు చేస్తూ ఉంటారు గాబట్టి, స్వాత్మ గురించి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? అనాత్మే తెలుసు. కోరికలున్నాయి, ప్రాపంచికమైన విషయాల మీద కోరికలున్నాయి అంటే మాత్రం అనాత్మలే అయి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అనాత్మలే తెలుస్తాయి. ఆ అనాత్మలకి ఆత్మ తెలిసేందుకు అవకాశం లేదు. ఆత్మకేమో కామాలు ఉండవు. ఆత్మనిచ్చ కామ అనుపపత్తి. ఆత్మకేమో కోరికలుండవు. వీళ్ళు కర్మలు చెయ్యాలంటే కోరికలు ఉంటేనే చేస్తారు. ఏ కోరిక లేకపోతే వాళ్ళు కర్మలు చెయ్యరు. కోరికలతో చేశారంటే వాళ్ళు అనాత్మ విధులు. ఆత్మ తెలియదు కాబట్టి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఆత్మకేమో కోరికలు, కామాలు ఉండవు. కాబట్టి నిత్య ప్రాప్తత్వాత్ నిత్యము ఆప్త కామమై ఉంటుంది ఆత్మ గాబట్టి దానికేమో కోరికలుండవు. వీళ్ళకు ఆత్మ గురించి తెలియదు. అనాత్మ గురించి మాత్రమే తెలుస్తుంది గాబట్టి ఏది జేసినా కోరికతోటే చేస్తారు వాళ్ళు. ఏది చెప్పినా సరే. నాకేమి కోరికలు లేవు. ప్రతిరోజు పూజ ఊరికనే చేస్తాను అంటే గూడా ఊరికనే ఎందుకు చేస్తావు? ఏ కోరిక లేకపోతే కర్మలు జరగవు, ప్రవర్తించవంటే విషయము. అలవాటైపోయిందనో, చేస్తే మంచిదనో, చేయకపోతే మనసంతా బాలేదనో,
ఏదో ఒక కారణానికి చేస్తారెవరైనా. నిజంగా ఏ కోరిక లేకపోతే మాత్రం అసలు కర్మ ఉండదింక. ప్రతిరోజు చేసే పూజలు గాని, దీపారాధనలు గాని, పుణ్యకర్మలు గాని ఏవి ఇంక ఉండవు. ఇంక ప్రవర్తించవు. దాని లక్షణమది. కర్మకు లక్షణమది. నేనిన్ని సార్లు ఈ మాట ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీరందరూ అట్లనే చెప్తారు. చాలా నమ్మకంతో చెప్తారు. మీరు నిజంగా నమ్ముతారు. మీరు నిజంగా నమ్ముతారు మీ మీ మనసుల్లో. అందుకనే అంత దృఢంగా చెప్తారు. నాకేమి కోరిక లేదు. నేనేమి కోరుకోవట్లేదు భగవంతుడిని. నేనేమి కోరుకుని పూజలు చెయ్యట్లేదు అనే చెప్తారు. కానీ చేస్తున్నారు అంటే మాత్రం కోరికుంటుందక్కడ. కర్మ ఉన్నది అంటే కామము కంపల్సరీ. అది దాని రిక్వైర్‌మెంట్. అందుకే మనం ముందు ఫస్ట్ స్టెప్ దాని దగ్గర మొదలుపెట్టాము. కర్మకు హేతువు కామము. ఏదో ఒక కామము, కోరిక లేకపోతే కర్మ చెయ్యరెవరైనా సరే. చేస్తున్నారు, ప్రవృత్తి అవుతున్నదక్కడ ప్రవర్తిస్తున్నారు, పనవుతున్నది అంటే ఏదో ఒక కోరికుంటుంది మనసులో. కోరిక అంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, స్కూల్లో జాయిన్ అవ్వడం, కాలేజ్‌లోకెళ్ళడం, ఉద్యోగం రావడం, ప్రమోషన్ రావడం, డబ్బులు సంపాదించుకోవడం, ఆరోగ్యం బాగుండడం, కారు కొనుక్కోవడం ఇట్లాంటి పెద్ద పెద్దవి అవసరం లేదు. చేయకుండా ఉండలేను అని కూడా చేస్తే అది కూడా ఒక కోరికే. చేయకుండా ఉండలేను గాబట్టి చేస్తానన్న ఒక కారణానికి చేస్తే గూడా అది కామ్య కర్మగా మారిపోతుంది ఆ నిత్యకర్మ గూడా. నిత్యకర్మల్లో ఏ కోరికలు లేవు. కామ్య కర్మల్లోనే కోరికలుంటాయని చెప్పుకున్నాం గానీ, కామ్య కర్మల్ని పెద్ద కోరికలతోటి కలుపుకొని కామ్యకర్మ ఏదో పుత్రకామేష్టిలాగా జెప్పొచ్చు. మిగిలినవన్నీ నిత్య కర్మలు జనరల్‌గా జేసేవి అంటాం గానీ కాదు. జనరల్‌గా జేసేవైనా సరే, ఎందుకు ప్రవర్తిస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము అంటే, ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం ఎప్పుడూ కర్మకి కోరికే అయి ఉంటుంది. స్వయం చ ఆత్మ పరం బ్రహ్మ ఇతి ఉక్తం. స్వయంగా ఆత్మ అంటే పరబ్రహ్మ. దానికి కోరికలుండవు. ఎందుకు? నిత్య ప్రాప్తము. అది సర్వకామాలు నిత్యము ప్రాప్తించుకుని కూర్చున్నది. దానికి కొత్తగా సాధించుకునేది లేదు. అది తెలిసిన వాళ్ళు పరబ్రహ్మము, ఆత్మ తెలిసిన వాళ్ళు ఇంకే కోరికలతో ఉండరు. అనాత్మ ఫల విషయాలతో కూడి ఉన్న వాళ్ళు మాత్రము కోరికలతో ఉంటారు. వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అనాత్మ విధులు గాబట్టి, ఆత్మ జ్ఞానం ఉండదు గాబట్టి, అజ్ఞానంతోటే వాళ్ళు కర్మలు చేస్తారు. అజ్ఞానంతో చేసే కర్మలు అశేషంగా క్షయమైపోయేదన్నది మాత్రం ఉండదు. నిత్యానాం చ అకరణం అభావః తతః ప్రత్యవాయ అనుపపత్తిః ఇతి. నిత్య కర్మలు చెయ్యకపోతే దానివల్ల ప్రత్యవాయము పాపము కలుగుతుంది. మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఆలోచిద్దాం. చెయ్యవలసిన రోజువారీ కర్మలు చెయ్యకపోతే పాపమొస్తుంది. అతః పూర్వోపచిత దురితేభ్యః ప్రాప్యమాణాయాः ప్రత్యవాయ క్రియాయాः నిత్య అకరణం లక్షణం ఇతి అకుర్వన్ విహిత కర్మ ఇతి శత్రుప్రత్యయస్య న అనుపపత్తిః. పూర్వోచిత దురితేభ్యః పూర్వజన్మల్లో చేసుకున్న దుష్కర్మల వల్ల కలిగిన ప్రాప్తించుకున్న ప్రత్యవాయాలేవైతే ఉన్నాయో పాప కర్మలు, అవి ఎందుకు కలుగుతున్నాయి? అసలు మనము నిత్య కర్మలు చేస్తే నాకు లాభమేంటి అని ఆలోచించడం పక్కన బెట్టి, నిత్య కర్మలంటే ఏంటో అర్థం చేసుకుందాము. నిత్య కర్మలు చెయ్యకపోతే పాపమొస్తుంది. చేస్తే పుణ్యం రావడం లాంటివేముండవు గానీ, చెయ్యకపోతే మాత్రం పాపమొస్తుంది. అయితే నిత్య కర్మలు చెయ్యకుండా ఎందుకుంటారో తెలుసా? నిత్య కర్మలు కూడా చేయవలసిన నిత్యమైన కర్మలు చెయ్యకుండా ఎందుకుంటారంటే, నిత్య అకరణము దేనికి లక్షణము? నిత్య కర్మలు చెయ్యకుండా కూర్చోవడము దేనికి చిహ్నమంటే, ఇంతకు ముందు జన్మల్లో చేసుకున్న పాపాల వల్లే
ఈ జన్మలో ఏ కర్మలు చెయ్యలేక కూర్చుంటారు. చెయ్యవలసిన నిత్య కర్మలు చేయకుండా ఎందుకు కూర్చుంటారంటే, వాళ్ళు పూర్వజన్మల్లో ఏ పాపం చేసుకున్నారో అందుకని ఈ జన్మలో నిత్య కర్మలు చేసుకునేందుకు వాళ్ళకు అవకాశం ఉండదు. ఈ జన్మలో నిత్య కర్మలు ఎందుకు మానేస్తారు ప్రజలు అంటే, వాళ్ళకు జ్ఞానం కలిగితే కర్మలన్నీ ఆగిపోతాయి. అది వేరే విషయము. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏ కర్మలు చెయ్యరు. నిత్య కర్మలు చేయరు వాళ్ళు, కామ్య కర్మలు చేయరు, నిషిద్ధ కర్మలు చేయరు, ఏ కర్మలు చేయరు. అయితే నిత్య కర్మలు చెయ్యకుండా ఎందుకు కూర్చుంటారు ఎవరైనా అంటే, పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల ఈ జన్మలో వాళ్ళు నిత్య కర్మలు చేయకుండా ఉంటారు. అని ఈ విషయం గురించి మన మనుస్మృతిలో 11వ అధ్యాయంలో ఆయన వివరిస్తూ వస్తారు మన మనువు గారు. మనం అంత దూరం వచ్చినప్పుడు దాన్ని అక్కడే ఇన్ కాంటెక్స్ట్ చదువుకుందాము. విహిత కర్మలను, నిత్య కర్మలను అకుర్వన్ చెయ్యకపోతే అని ఆయన చెప్తూ వచ్చారు. ఇది శత్రుప్రత్యయమని మన వ్యాకరణంలో కొన్ని రకాల ప్రత్యయాలుంటాయి. అందులో శత్రుప్రత్యయం అని ఒకటుంటుంది. దానికి ఉచితమైన విషయం ఇది. అకుర్వన్ అన్న పదము చేయకపోతే ఏమవుతావు అంటే, చేస్తే ఒకటొస్తుందని గాదు. దాన్ని జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. అన్యథా అభావాత్ భావోత్పత్తిః ఇతి సర్వ ప్రమాణ వ్యాకోపః ఇతి. వేరేది లేకపోవడం అన్నది కూడా ఉండడానికి సంబంధించిన విషయమే. ప్రమాణాలు ఈ విధంగా వ్యాపిస్తాయి. అతః అయత్నతః స్వాత్మని అవస్థానమితి అనుపపన్నం. ప్రయత్నం లేకుండా వాడే స్వాత్మ స్థితిలో వాడు ఉంటాడన్నది మాత్రము కుదరదు. ఇక్కడ అభావాలు, భావాలు అని ఏవి చెప్తున్నారో ప్రమాణము, ఆ ప్రమాణాల గురించి మనం వచ్చే వారం ఎన్ని రకాలున్నాయి ఏమి అని చూసుకుందాము. యచ్చ ఉక్తం నిరతిశయ ప్రీతేః సర్వశబ్దవాచ్యాయాః కర్మనిమిత్తత్వాత్ కర్మారభ్యః ఏవ మోక్షః ఇతి తత్ న. ఇంకొకటేం చెప్పారు? నిరతిశయ ప్రీతేః, నిరతిశయమైన ప్రీతి, అత్యంతమైన ఆనందం, అనంతమైన అంతులేని ఆనందము, దాన్నే స్వర్గం అన్న శబ్దంతో చెప్తాం గదా! అదెట్లా కలుగుతుంది అంటే, అనంతమైన అంతులేని ఆనందం ఎట్లా కలుగుతుంది అంటే, ఏదో ఒక పని చేస్తే ఆ కర్మ నిమిత్తం మనకు అటువంటి ఆనందం కలుగుతుంది గదా అని అంటారు గానీ, ఆ రకంగా కర్మల వల్ల మాత్రమే మోక్షమని ఏది చెప్పారో అది కాదు. ఎందుకు అంటే, కర్మలు ఏదో ఒక పని చేస్తే దానివల్ల నాకు గొప్ప ఆనందం కలుగుతుంది అంటే, మనం అనుకునే మోక్షము నిత్యమై ఉంటుంది. మన మోక్షమేమో నిత్యము. ఏదో ఒక పని చేస్తే వస్తుంది అన్నప్పుడు, పని చెయ్యకపోతే రాదు. ఒకసారి వచ్చిందంటే ఇంకొకసారి లేకుండా పోతుంది అని ఇన్ని లక్షణాలుండాలి దానికి. అనిత్యమైపోతుంది. మన మోక్షమేమో నిత్యము. నహి నిత్యం కించిత్ ఆరభ్యతే లోకే యత్ ఆరబ్ధం తత్ అనిత్యం ఇతి. లోకంలో ఏదైనా ఒక కర్మ ప్రారంభించి లేదా ఏదైనా వస్తువుని సాధిస్తే అది అనిత్యమైపోతుంది. నిత్యమైనది ఎప్పుడు కొంచెం కూడా ఆరంభించడం అన్నది ఉండదు. అతః న కర్మారభ్యః మోక్షః. కాబట్టి కర్మలు మొదలుపెట్టి ఏదో కర్మ వల్ల మోక్షాన్ని సాధిస్తామంటే అది కుదరదు అని మన సిద్ధాంతి చెప్పారు. అప్పుడు మన పూర్వపక్షి ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మన సిద్ధాంతి ఇంకా జవాబులు చెప్తూ ఉంటారు. వీటిని మనము వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.